హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ చూపించబోతున్నాను, బట్ వెరీ హెల్దీ. పిల్లలకి రిచ్ ఆఫ్ ఫైబరు, లేడీస్కి అయితే కనుక అద్భుతమైన అటు కడుపు నిండిపోతుంది అండ్ ఇటు క్యాలరీస్ ఉండవు. చాలా మంచి స్నాక్ కదా, చూసేద్దామా. ఇది కావాలంటే ఉత్తగా గిన్నెలో వేసుకొని స్పూన్ వేసుకొని తినచ్చు, లేదంటే అన్నంలో కలుపుకుంటే కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ స్నాక్. సో దీనికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. స్వీట్ కార్న్ అని దొరుకుతుంది కదా, అయితే మీరు స్వీట్ కార్న్ మొత్తం పొత్తులు, మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చి వలుచుకోవచ్చు, లేదంటేనేమో మనకి బయట మాల్స్లో ఫ్రోజన్ దొరుకుతాయండి, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్వీట్ కార్న్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలిసినవే. నూనె తీసుకోండి అండ్ తాలింపు గింజలు ఇట్లాగా అన్నీ కలిపి ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి. ఆనియన్, ఉప్పు, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగోండి పచ్చి కొబ్బరి, కొద్దిగా లెమన్ రసము, నిమ్మరసము అండ్ యాజ్ యూజువల్ బాయిల్డ్ స్వీట్ కార్న్. అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మీకు ఒక సింపుల్ స్నాక్ రెడీ అవబోతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్వీట్ కార్న్ 100 గ్రామ్స్ని సరిపడా నీళ్ళు పోసాను. కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా చిటికేడు పసుపు వేసి ఉడకబెట్టాను ఒక 5 నిమిషాలు. ఆ ఉడకబెట్టి తీసుకొచ్చి ఇలా పక్కకు పెట్టుకోండి. దెన్ ఒక కడాయి తీసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 3 టీ స్పూన్స్ అనమాట ఆయిల్ వేసేయండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, టెంపరింగ్ సీడ్స్ అండ్ ఇందులో ఎండుమిర్చి కూడా ఉంది, చూసారా. సో ఈ తాలింపు గింజలన్నీ ఆయిల్లో ఒకటేసారి వేసేయండి. అది కొంచెం ఇట్లా ఫ్రై అవుతుంటే ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసేయండి. వేసి కొంచెం ఫ్రై చేస్తూ ఈ ఆనియన్స్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. మనం ఆల్మోస్ట్ ఉప్పు ముందే వేసేసుకున్నట్టు లెక్క. సో ఆనియన్స్లో వేసి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లాగా సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసేయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను చూడండి. అండ్ కొంచెం ఇట్లాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ, తాలింపు గింజలు అన్నీ వేగనిద్దాం. మనకి కావాల్సిన స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికిపోయి రెడీగా ఉంది కాబట్టి ఇది వేగటమే ఆలస్యం. ఇప్పుడు ముందు పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను. దాదాపు ఇది 50 గ్రాములు ఉందండి. మంచిగా ఒక పచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దాన్ని ముక్కలు చేసి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇట్లాగా మీరు తురిమినా కానీ బాగానే ఉంటుంది. మనం ఉడకపెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసేయండి. ఇది 100 గ్రామ్స్ ఉంది. దీన్ని మంచిగా అన్నీ కలిసేటట్టు బాగా కలపండి. అండ్ ఈ టైంలో ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ, మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి లేదా 1.5 టీ స్పూన్ నిమ్మరసం కానీ వేసి కలిపేస్తే దీనికి ఏంటంటే ఎక్స్ట్రా యాడెడ్ టేస్ట్ వస్తుంది. అండ్ దెన్ ఫైనల్లీ ఒక్కసారి ఉప్పు చూసుకొని కొంచెం ఒక చిటికెడు కలుపుతున్నాను. 1/8 టీ స్పూన్ కూడా లేదండి ఇది. అంతే, దట్స్ ఆల్. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్లో మనకి కార్న్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇది యాజ్ ఐ సెడ్ మీరు బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకి, అండ్ స్నాక్ లాగా విడిగా పెట్టచ్చు, అండ్ దోశలో నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. దట్స్ ఆల్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.